హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. బిజినెస్ ఐడియాస్ గురించి చాలామంది అడిగింది ఈ మధ్యకాలంలో. అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. ఏ బిజినెస్ చేసినా కూడా దాని రిలేటెడే కొంత చూడాల్సి వస్తుంది. అయితే కొంతమంది అడిగినటువంటిది ఈ మధ్య ప్లాస్టిక్ ఎక్కువైపోయిందండి, దాన్ని రీప్లేస్గా ఏదైనా బిజినెస్ చేయొచ్చా, చేస్తే ఏ విధంగా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, ఎటువంటి ప్రొసీజర్తో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటారు, ఎర్నింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, అండ్ దాంతోపాటు ఇనీషియల్గా పెట్టుబడి ఎంత పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అటువంటి వాళ్ళ కోసం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కింద ఈకో ఫ్రెండ్లీ అనొచ్చు. సో అటువంటి బిజినెస్ చేయడానికి ఎటువంటి స్కోప్ ఉందంటారు? అయితే మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ కొన్ని పర్పస్లకి కంపల్సరీ వాడుకోవాలి సార్. ప్లాస్టిక్ని ఇన్వెంట్ చేసిందే అందుకు. మోస్ట్లీ ప్లాస్టిక్ని ఎక్కువగా రీసెర్చ్లోని, రాకెట్ సైన్స్లోని, ట్రాన్స్పోర్టేషన్లోని, లాజిక్స్లోని వాళ్ళు ప్లాస్టిక్ లేకపోయి ఉంటే మనకి నిజానికి అంతకంటే ఎక్కువ చెట్లు నరకబడి ఉండేవి. ప్లాస్టిక్ ఇన్వెంట్ చేయడం వల్ల ఈ చెట్లు నరకడం అనే సమస్య మేజర్గా తగ్గింది. అయితే దీంతో మనకు కొత్త సమస్య వచ్చింది. దీన్ని బయట సరిగ్గా రీసైకిల్ చేయకుండా నేలలో కనుక పడిస్తే అది ప్రాసెస్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంటుంది. అయితే మీరు సపోజ్ ఇప్పుడు మనకి ఇంట్లో ఒక ఫుడ్ బాక్స్ ఏదో రావాలి అంటే, మనం ఏదైనా ఒక ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో పర్చేస్ చేసాం, మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి, అలాంటి ఖచ్చితంగా ప్లాస్టిక్లోనే రావాలి, దానికి ఆల్టర్నేటివ్ లేదు. అయితే ఇన్స్టెంట్గా మనం ఏవైతే యూస్ చేస్తామో అక్కడ కనుక ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఒక 50% పొల్యూషన్ని తగ్గించుకోగలం. ఆ ఇన్స్టెంట్ ఏంటి? ఇప్పుడు చూడండి, మనం డైలీ టిఫిన్ క్యారీ చేస్తాం. బయట నుంచి టిఫిన్ పార్సల్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు, లంచ్ పార్సల్ తెచ్చుకునేటప్పుడు, టీ స్నాక్స్ ఇలాంటివైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాక్సెస్ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ని యూస్ చేసి తీసుకొస్తాం. అయితే యూఎస్లో ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడ యూస్ చేయరు. పేపర్ కవర్స్, పేపర్ నుంచి రీసైకిల్ చేసిన బ్యాగ్స్, ఈవెన్ హెవీ మెటీరియల్ అయినా సరే దానికి తగ్గట్టు పేపర్ బ్యాగ్స్ యూస్ చేస్తారు. అండ్ ఈ ఫుడ్ వరకు వచ్చేసరికి ఇవాళ రీసెంట్గా కనిపిస్తున్న ట్రెండింగ్ ఏంటంటే కార్డ్బోర్డ్ బాక్సెస్, కార్డ్బోర్డ్ ఫ్లాస్క్స్. జనరల్గా ఫ్లాస్క్ అనేసరికి స్టీల్తో తయారవుతుంది. ఫ్లాస్క్ అనేది దానికి ఇంక్యుబేట్ చేసి ప్రాపర్గా సర్క్యులేట్ చేస్తే ఫ్లాస్క్లోంచి మనకి ఎంత ఐటమ్ అయినా సరే వేడిగా ఉంటుంది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక మంచి కాఫీ షాప్ నుండి, కేఫ్ నిలోఫర్ లాంటి ఒక మంచి కాఫీ షాప్ నుంచి టీ కానీ కాఫీ కానీ ఆర్డర్ పెట్టారా ఎప్పుడైనా? పెడితే ఆ కాఫీ ఎలా వస్తుంది మీ ఇంటికి? ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఇవాళ ఏం చేస్తున్నారంటే కొన్ని షాపులు పేపర్తో తయారైన ఫ్లాస్కుల్లో టీ కానీ కాఫీ కానీ జ్యూసెస్ కానీ ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. మనం కాటన్ బాక్స్ యూస్ చేస్తాం ఒక లగేజ్ క్యారీ చేయడానికి, లేదా ఏదైనా ఐటమ్స్ క్యారీ చేయడానికి, పార్సిల్కి, డెలివరీకి కాటన్ బాక్స్ యూస్ చేస్తాం. ఆ కార్డ్బోర్డ్ మెటీరియల్ తోటి ఇవాళ ఫుడ్ ప్యాకింగ్ ఐటమ్స్, ఫ్లాస్క్లు, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఆఫ్కోర్స్ పేపర్ బ్యాగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కొంచెం హెవీ మెటీరియల్ కావాలి. బట్ ఒక జ్యూస్ని మనం కార్డ్బోర్డ్ బాక్స్లో ఎలా పంపించగలం? ఒక ఫుడ్ ఐటమ్ని కార్డ్బోర్డ్ బాక్స్లో ఎలా పంపించగలం? బట్ ఇవాళ అటువంటి మెషిన్స్, ప్రాసెస్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించుకోవాలి. ఇన్స్టెంట్గా వాడుకునేదానికి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించుకోవాలి. లాంగ్ రన్లో వచ్చేదానికి ఖచ్చితంగా ఎందుకంటే కంట్రీస్ ఇవాళ కోక్ ఉంది, అమెరికాలో ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ దాకా వస్తుంది. రావాలంటే దానికి ప్లాస్టిక్ తప్పించి ఆల్టర్నేటివ్ మెటీరియల్ లేదు. ఎలా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ప్రాసెస్? మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు సార్, ఒక చిన్న సెటప్, ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయల్లో చిన్న సెటప్ ఏదైనా పెట్టుకోగలిగితే ఎవ్రీ మంత్ కూడా మనం మోర్ దాన్ 10 lakhs 20 lakhs రిలేటెడ్ ప్రొడక్ట్ తయారు చేయొచ్చు. దాన్ని మార్కెట్లో అమ్మచ్చు. ఈ ఎక్విప్మెంట్స్ మనకి మోస్ట్ అహ్మదాబాద్ కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి. ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లో ఇలాంటి ఎక్విప్మెంట్స్ చాలా చోట్ల దొరుకుతాయి. ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లో, జస్ట్ డే లాంటి వెబ్సైట్లో మెయిన్లీ ఇండస్ట్రీ మెషినరీ రిలేటెడ్ అంతా కూడా ఇండియా మార్ట్ నుంచే వస్తుంది. సో మనం దీనికి రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో ఒకసారి సెర్చ్ చేసుకోగలిగితే మోస్ట్లీ అహ్మదాబాద్ ఆర్ఎల్స్ ముంబై ఇక్కడ నుంచి మనకి ప్లాంట్ మెషినరీ తెప్పించుకోవచ్చు. మీకు ప్లాంట్ కాస్ట్ వచ్చేసరికి 2 lakhs రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 2 lakhs రూపీస్ నుంచి మ్యాక్సిమం మీ కెపాసిటీ పెర్ మంత్ లేదా పెర్ డే ఎంత ప్రొడక్షన్ కావాలన్న దాన్ని బట్టి మెషినరీ ఫిక్స్ చేసుకుంటారు. ఇవి మనం బ్యాంక్లో అప్లై చేసుకుంటే ఈజీగా లోన్స్ కూడా వస్తాయి. అండ్ థర్డ్, దీన్ని ప్రమోట్ చేసే విధానం. కేవలం మనం లోన్ తీసుకొచ్చాం, ప్లాంట్ సెటప్ చేసాం, రోజుకి 100 బాక్సులు తయారు చేసేస్తే సరిపోద్దు. దీన్ని మార్కెట్లో ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలంటే ఇప్పుడున్న ఆల్ ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇక మీద మీరు ప్లాస్టిక్ కాకుండా ఈ ఐటెం యూస్ చేసుకుంటే మీకు ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, మీ కస్టమర్స్ ఎక్కువ పర్చేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో పొల్యూషన్ తగ్గుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా కావాల్సిన మూవ్స్ అనేవి చేయించగలిగితే, ఏమైనా ఆప్షన్ లాంటివి తీసుకురాగలిగితే ఆ విధంగా కూడా ఈ బిజినెస్ చాలా చక్కగా ప్రమోట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉంది, మనం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం జ్యూస్ ప్యాక్ చేసామనుకోండి, ఐదర్ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు, లేదా వాటర్ బాటిల్లో వేసిస్తారు. ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా కార్డ్బోర్డ్ ఫ్లాస్క్ ఉంది, పేపర్ ఫ్లాస్క్ ఉంది ఈరోజు. ఆ పేపర్ ఫ్లాస్క్ మెటీరియల్ కనుక యూస్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా అదే కాస్ట్లో
₹1 50 పైసా ఆ కాస్ట్లోనే అవుతుంది ఇది కూడాను. బట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి. ఇవాళ గ్రాసరీస్లో లేదా ఫుడ్లో డెలివరీ చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి, ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా సప్లై చేయగలిగితే ఆ బిజినెస్ కూడా ఎవర్గ్రీన్గా నడవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా సార్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎర్నింగ్స్ పర్ మంత్ ఇందాక మనం చెప్పినట్టు ఒక 2 lakhs 3 lakhs రూపీస్లో మనమైనా ప్లాన్ సెటప్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ కూడా ఈజీగా మోర్ దాన్ 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో దీని మీద రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. సో మెషినరీ కాబట్టి, ప్రొడక్షన్ కాబట్టి ఖచ్చితంగా 30% మార్జిన్తోనే బయటకు వెళ్తుంది. అంటే పర్ మంత్ వచ్చేసరికి ఈజీగా 2 to 3 lakhs అనేది ప్రాఫిట్ మిగులుతుంది ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్. ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక 3 lakhs రూపీస్ ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసుకొని పర్ మంత్ 10 lakhs ప్రొడక్షన్ కనుక తీసుకురాగలిగితే, ఎందుకంటే మెషినరీ కాస్ట్ రా మెటీరియల్ ఒకటి, అది ప్రొడక్ట్ అయిన తర్వాత దానికి మనం రేట్ ఫిక్స్ చేస్తాం. ఆ రేట్ కాస్ట్ 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉంటుంది. కనీసం మనం 5 lakhsలో 30% మార్జిన్ అనుకున్న 1,50,000 నుంచి 2 lakhs రూపీస్ రెవెన్యూ ఈజీగా జనరేట్ చేయొచ్చు. 2 lakhs వరకు. ఎస్, వెరీ గుడ్ బిజినెస్ ఐడియా అండి సార్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మీరు కండక్ట్ చేసేటువంటి వర్క్షాప్స్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ వాళ్ళని బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు, స్ట్రాటజీస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, బ్రాండింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి, స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, మార్కెట్లో ఒక ఐటమ్ని తీసుకున్నా లేదంటే ఒక చిన్న థింగ్ని చూసుకున్నా వాటిని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ 50+ కంపెనీస్ మీతో టైప్ అయ్యి ముందుకెళ్తున్నాయి. వాటికి తగ్గట్టే మీరు ప్రమోషన్స్ కానివ్వండి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కంపెనీ టర్నోవర్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే చాలామంది క్లాసెస్ కోరుకుంటూ ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి, లేదంటే కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ కోరుకుంటూ ఉన్నారు. ఎస్ సార్. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అది వర్క్షాప్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్, ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? జనరల్గా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేసాం. ఈ బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయడానికి మనకి హార్డ్లీ 5 to 10 minutes పట్టింది. అంటే యాజ్ పర్ ఉన్న కరెంట్ ట్రెండ్ ప్రకారం, మార్కెట్ అనలిటిక్స్ ప్రకారం, నీడ్ ప్రకారం ఒక ఐడియాని 10 minutesలో డిస్కస్ చేయగలిగాం. బట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ 10 minutes ఇన్పుట్ సరిపోదు. ఖచ్చితంగా నేను మీతో 2 to 3 hours మాట్లాడితేనే మీ చేత ఆ బిజినెస్ పెట్టించగలను, లేదా మీకైనా ఆ బిజినెస్ పెట్టడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చాలా మట్టుకు తెలియాలి, ఇన్వెస్ట్మెంట్ తెలియాలి, ఏ లొకేషన్ నుంచి వచ్చాం, మనకి ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, గట్స్ ఉండాలి గట్టిగా బిజినెస్ చేసేటప్పుడు. ఇవన్నీ డెవలప్ చేయాలంటే 2 to 3 hours టైం పడుతుంది. సో దీనికోసం ఎవరైనా క్లయింట్ మన దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే, అది ఆన్లైన్ అయి ఉండొచ్చు, ఆఫ్లైన్ అయి ఉండొచ్చు, స్కైప్ జూమ్లో కానీ మీరు మీట్ అవ్వచ్చు, లేదా ఆఫీస్కి వచ్చినా సరే మనకు అవ్వచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే దాన్ని 1-to-1 కన్సల్టేషన్ అంటాం సార్. ఈ 1-to-1 కన్సల్టేషన్లో వచ్చిన క్లయింట్ తోటి మినిమం 2 to 3 hours మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకోవాలి, ప్రాపర్గా దాన్ని వెరిఫై చేసి స్టెప్ బై స్టెప్ రాసి చెక్ లిస్ట్ వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ ఐడియా మీ బడ్జెట్లో, మీ లొకేషన్లో ఎంతవరకు పెట్టడానికి స్కోప్ ఉంది, దీనికి ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ సెగ్మెంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది, లేదా గవర్నమెంట్ ఇక్కడ సబ్సిడీలు ఇస్తుంది, ఇలాంటివన్నీ చెప్పాలంటే 2 to 3 hours ఒక క్లయింట్తో మాట్లాడాలి. దీన్ని 1-to-1 కన్సల్టేషన్ అంటాం. ఇది ఆన్లైన్ రావచ్చు, ఆఫ్లైన్ కూడా రావచ్చు, ఎవరైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. బిజినెస్ గురించి 1-to-1 కన్సల్టేషన్ కాదు సార్, మనకి ఫుల్ లెంత్లో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనం ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్లో ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ రావాలంటే ఒక 50 steps ఉంటాయి, మనకి 50 procedures ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మీకంటూ కొన్ని క్వాలిటీస్, మీ కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఇవన్నీ చెప్పాలి అంటే మనకి 2 to 3 days టైం పడుతుంది. సో దీన్ని ఆ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. ఐదర్ మీరు ఆన్లైన్ వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ కావాలంటే కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బేసికల్లీ August 20 and 21 ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. August 27 and 28 ఆఫ్లైన్ వర్క్షాప్ హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నాం. సో బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కావాల్సి వచ్చినా ఈ వర్క్షాప్ కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీము మీకు 1-to-1 అపాయింట్మెంట్ కావాలన్నా బ్లాక్ చేస్తారు, ఆన్లైన్ వర్క్షాప్కి డీటెయిల్స్ కావాలన్నా బ్లాక్ చేస్తారు, లేదా ఆఫ్లైన్ వర్క్షాప్ అయినా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. సో ఈ రకంగా మాత్రమే నేను మీతో ఒక బిజినెస్ని, ఒక సెటప్ని లేదా స్టార్టప్ని పెట్టించగలను. అదర్వైజ్ కేవలం 5 to 10 minutes డిస్కషన్లో మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ జరిగేటువంటి వాటిల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ దాంతోపాటు చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళ బ్రాండింగ్ విషయంలో కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అండ్ బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో సేల్స్ కానివ్వండి, లేదా ఎంప్లాయీ
నుంచి మీరు కనుక ఒక బిజినెస్ స్థాయిలోకి ఎదిగి సొంతగా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో, సో మీరు కనుక కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నా, లేదంటే ఉన్న బిజినెస్నే డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకున్నా, ఒక 5x 10x అలా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అన్న అటెండ్ అవ్వచ్చు. లేదు అని అంటే ఎవరైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు డైరెక్ట్గా సుధీర్ వర్మ గారికి సంబంధించిన ప్రోగ్రామ్ అప్డేట్ అడిగితే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.